జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను జున్ను పాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి జున్ను పాలు. నేను దీంట్లో అడుగున బెల్లం వేసినాను. ఈ బెల్లం కొంచెం కరగాలి. జున్ను పాలు, కొద్దిగా మిరియాలు, దాల్చిన అన్నీ వేసిన పౌడర్. ఇది మిరియాల పొడి వేసుకున్నట్టయితే ఎటువంటి వాతం ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట, రాకుండా ఉంటుంది. తర్వాత యాలకులు, ఈ మూడింటిని బాగా కలిపేయాలి. తర్వాత ఈ వేడికి కొంచెం బెల్లం కరిగిపోతుంది. సో మూడింటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కలర్ మారుతుంది. సో బెల్లం కరిగిపోతుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ చూడండి, నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి పెట్టాను. ఆ నీళ్ళలో ఈ కలిపిన మిశ్రమాన్ని పెట్టేసేయాలి. మిశ్రమాన్ని పెట్టాను. ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో మీకు రుచికరమైన జున్ను తయారవుతుంది. ఆ మిశ్రమం మంచిగా ఉడికిపోయి ఒక కేక్ లాగా తయారవుతుంది. ఈ జున్ను తయారు విధానాన్ని ఈ విధంగా చేసుకోవాలి. రుచికరమైన జున్ను రెడీ. మీరు కూడా ట్రై చేయండి.